పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిన్ననే మనం చూసినాం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్రల దొంగలు పడ్డారు. ఒక కాడ పర్సులు కొట్టేస్తే ఇంకో కాడ డబ్బులు కొట్టేసిండ్రు అని. అప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకొని కూడా దాన్నిండ్రు. అయితే ఇట్లా మన కాడనే అనుకున్నాం, పొరుగు రాష్ట్రాలలో కూడా పొలిటికల్ సభల్లో ఇట్లనే జేబులు కొట్టే దొంగలు మోపైతున్నారు. జాతరలు ఎవరన్నా తప్పిపోతే మైక్ లో చెప్పినట్టే ఈ సారు మైక్ లో ఏం చెప్తున్నాడో ఇన్నరానుల్లా. పర్స్ ఎవరు తీసినా ఎవరికి దొరికినా ఇయ్యాలని ఏకంగా సభ మించే మైక్ లో మొత్తుకుంటున్నాడు. మరి ఆ పర్స్ ఎవరిది అని అంటే నటుడు మిథున్ చక్రవర్తిది. అయినా మిథున్ చక్రవర్తి ఆ రాజకీయ సభకి ఎందుకు వేయండు అని అంటే జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో నిర్సా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అపర్ణ సేన్ గుప్తాకు అచ్చు మద్దతు ఇచ్చేందుకు వేయిండట. అసలే రాజకీయ సభ, మస్తు మంది పార్టీ కార్యకర్తలు వస్తుంటారు, అందులో మళ్ళా మిథున్ చక్రవర్తి ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇక అందరు ఎగబడ్డ పోలే ఏడవేయిందో ఎవరు కొట్టేసిండ్రో కూడా తెలియదు. మరి దానిలో ఎంత ముఖ్యమైనవి ఉన్నాయో కానీ పర్సు కావాలని ఇట్లా మైక్లో చెప్పిన వీడియో మస్తు తిరుగుతున్నది సోషల్ మీడియాలో. ఇక ఇది పక్క పార్టీ వాళ్ళ నజర్ల వరేటాలకు మీ పార్టీ వాళ్ళేనా పర్సు తీసింది ఉంచుకోమని రాదురి అని సెటైర్లు వేస్తున్నారు. కానీ చూసిన రానుల్లా ఏడ దొంగతనం చేసిన సీసీ కెమెరాలు ఉంటున్నాయి, ఒట్టిగానే దొరికిపోతున్నాం. అదే పొలిటికల్ సభలను అయితే చాలా మంది జనం ఉంటారు, అప్పుడు సభలో సడేమియా అన్నట్టు జేబులు కత్తిరిస్తే గుంపుల గోవింద అన్నట్టు పోతుంది అనుకుంటున్నారో ఏమో గానీ ఇట్లా దొంగలు పొలిటికల్ ర్యాలీలను సభలను టార్గెట్ చేస్తున్నారు. అబ్బో వీళ్ళ తెలివి మామూలుగా లేదు పోన్రి.